అందరికీ నమస్తే అండి. మనం ప్రెజెంట్ పామాయిల్ తోట దగ్గర లావరాజు గారి పామాయిల్ తోట దగ్గర అయితే ఉన్నామండి. ఒకసారి లావరాజు గారి నుండి వివరాలు అయితే తెలుసుకుందాం. లావరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా రైతులందరూ కూడా నమస్తే. మాది వచ్చేసి రామవరం అండి. మా అడ్రస్ వచ్చేసి మాకు పొదల తోట ఉంది 5 ఎకరాలు. అయితే మేము మా డాడీ గారు వేసారు తోట వేసి ఇంచుమించులో ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. అయితే పామాయిల్ తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొక్క వేసాక మినిమం మనకి 3 ఇయర్స్కి కాప్ అనేది వస్తుందండి. ఈ 3 ఇయర్స్ లోపల మనం వేరే పంట ఏం పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మొక్క వేసాక వేరే పంటలు పెడేస్తుంటారు. సొప్ప జల్లడం అని లేకపోతే ఏదో పంటలు కూరగాయల పంటలని అటువంటివన్నీ పెడేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఈ పామాయిల్ తోటకి మొక్కకి రావాల్సిన బలం ఇది తీసుకోకుండా వేరే పంటలన్నీ తీసుకుంటాం వల్ల బలం పోద్ది. దానివల్ల ఏంటంటే గ్రోతింగ్ తక్కువ ఉంటుంది, మొక్క ఎదుగుదల తక్కువ ఉంటుంది. పామాయిల్ మొక్క ఎదుగుదల తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వేరే పంటలు ఏం పెట్టుకోకూడదు. తర్వాత ఏంటంటే దీనికి పామాయిల్ తోటలో తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మనం మొక్క వేసాక వాటర్ ఎక్కువ ఉండాలి మొక్కకి, పామాయిల్ తోటకి. తర్వాత పెంట, తర్వాత ఏంటంటే పిండి. మనకి ఈ 3 చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే గడ్డి మందు ఎక్కువ కొడేస్తుంటారు పామాయిల్ తోటలో. గడ్డి అది ఎదిగేయడం వల్ల గడ్డి మందు కొడేస్తుంటారు. అలా గడ్డి మందు కొడటం వల్ల కూడా దీనికి ఎఫెక్ట్ ఎక్కువ తగిలి పామాయిల్ మొక్కలు అవి ఎదుగుదల తక్కువ ఉంటుంది, ఎదుగుదల తగ్గుద్ది. తర్వాత పామాయిల్ తోటలో కొబ్బరి చెట్లు అనేవి ఉండకూడదు అసలు. ఎందుకంటే కొబ్బరి చెట్టుకి తెల్లమావిడని ఒక వైరస్ వస్తుంటది ఆకుల మీద. అదేంటంటే పామాయిల్ మొక్కలకు పడేస్తుంటది. తర్వాత ఏంటంటే పామాయిల్ చెట్టు ఉన్న ఏరియాలో ఇంకో మొక్కని ఎదగడానికి ఒప్పుకోదు అది పామాయిల్ మొక్క. దానివల్ల ఏంటంటే ఉండకూడదు అసలు. అందుకని ఏంటంటే చాలా మంది ఈ గొట్లు అంటున్న తాడి చెట్లు అవి కూడా తీసేస్తుంటారు పామాయిల్ తోట వేసేవాళ్ళు. ఇప్పుడున్న వ్యవసాయంలో ఒక 5 నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైనా సరే పామాయిల్ తోట వేసుకోవడం చాలా మంచిది. ఎందుకనంటే ఎవరో దొంగతనం చేయడానికి కానీ, కొంతమంది ఇప్పుడు ఒక 20 ఎకరాలు ఉంటుంది, హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రోజు వచ్చి చేలోకి వచ్చి చూసుకోవాలంటే అదంతా అవ్వదు. అదే ఓ రోజు మనం మొక్క వేసినప్పుడే పని ఇది. మొక్క వేసాక దీనికి గ్రిప్ లైన్ వేసుకొని ఒక వర్కర్ని పెట్టుకుంటే మనం ఆ వర్క్ మెయింటైన్ చేస్తాడు. జస్ట్ కటింగ్ వచ్చేసి మనకి 3 ఇయర్స్కి వస్తుంది. మామూలుగా 3 ఇయర్స్కి కటింగ్ వచ్చిన కాడి నుంచి 15 రోజులకి ఒకసారి కటింగ్ వస్తుంది. ఇప్పుడు మాది 5 ఎకరాలు, 15 రోజులకి 2 టన్నులు అవుద్ది. 15 రోజులకి 2 టన్నులు అవుద్ది. అంటే ఒక నెలకు వచ్చేసి నువ్వు 5 టన్నులు అవుద్ది. 2 టన్నులన్నర అలాగా ఒక నెలకి 5 టన్నులు అవుద్ది. పామాయిల్ తోట ఏంటంటే సంవత్సరానికి ఒక ఎకరం వచ్చి 12 టన్నులు అవుద్ది. 12 టన్నులు అవుద్ది. అది మనం పెట్టే మెయింటెనెన్స్ పెట్టి మనకి ఇది 12 టన్నులు రావాలా వద్దా అనేది మనం పెట్టే మెయింటెనెన్స్ పెట్టి ఆధారపడి ఉంటుంది.